గోశాల యజమానులు కానీ లేదనుకుంటే గోవులు ఆపేటటువంటి గోరక్షలు కానీ వీళ్ళ మీద ఎవరైతే దాడి చేయాలనుకున్నటువంటి ప్రధానంగా ఉన్నారు, ఎవరైతే గాంధీ స్త్రీలు ఇంకో వ్యక్తి జామశేఖర్ ఈ యొక్క దొంగపోతుల్ని కఠినంగా ఇమీడియట్ గా ఏదైతే యొక్క ఎస్పీ గారి డిఎస్పీ గారు కలిపి ఖచ్చితంగా అరెస్ట్ అయిపోతే రాబోయే రోజుల్లో ఎంతగానో మేము తగ్గిస్తాం. ఎందుకంటే వాళ్ళిద్దరి వల్ల ఎక్కడ రవాణా కానీ లేదా ఆవులు చంపేటటువంటి ఇది కానీ జరగడానికి గల కారణం ఆ ఇద్దరిని కానీ జైల్లో పెట్టకపోతే ఇప్పుడు 50 మందితో రాబోయే రోజుల్లో ఇది 50,000 మందితో పోలీస్ స్టేషన్ ని ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడించే కార్యక్రమాలు చేస్తాం. తర్వాత ఏం జరిగినా బాధ్యత పోలీసు వారికి మరియు ఎంఆర్ఓ గారిని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం కొత్తగా మారింది. ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్న స్వామీజీల తరఫున గోవులకి ఏమైనా రక్షణగా కానీ గోవులకు మేత కానీ ఇవి ఏ చట్టాలు మా యొక్క గోశాలను నడిపేటటువంటి